ఒక 100 ఉన్నాయి. కేసీఆర్ చేసినవి 100 ఉన్నాయి. ఈయన చేసినవి ఒకటి ఆడవాళ్ళ బస్సులు చేసిండు అంతే. ఏం లేదు ఈయన దగ్గర. చేసినట్టుగానే 5 పథకాలు అమలు చేసిన 100 రోజుల్లో ఏ పథకం చేసిండు చెప్పు? ఏం పథకం చేసిండు? ఒకటి ఫ్రీ బస్సు పెట్టిండట, 2 గ్యాస్ ఇచ్చిండట, 500కి గ్యాస్. అడుగుమాను ఎవరన్నా రమ్మాను, ఊళ్ళో పుడతా రమ్మాను. 500కి ఇచ్చిండు. ఇస్తున్నామని చెప్తారు కానీ 500కి. అది బోకర్ మాటలు, అవి బోకర్ మాటలు. ఫ్రీ కరెంట్ ఇస్తారట. ఫ్రీ కరెంట్ ఏమో ఇంకా ఆడదాకున్నావు మరి, అది ఆడదాకున్నావు కానీ మహిళలకు 2500 ఇచ్చిరటగా. ఇయ్యలే ఒక్క మనిషికి రాలే. రైతు బంధు పూర్తిగా అమలు చేసిరట కానీ చేయలే. చేస్తున్నారటగా. ఇప్పుడు 9 లోపల చేస్తామని చేయలే. ఇప్పుడు లక్షల లగ్గాలైనాయి. 1,00,000 రూపాయలు తులం బంగారం పెడతాను, అది లేదు. చచ్చిపోతే 5 లక్షలు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు అవి పోయినాయి. కేసీఆర్ కిట్ వస్తుండే 14,000, 13,000, 12,000. అవి లేవు, ఇవి లేవు. ఒకటి కేసీఆర్ పేగులు తీసుకున్నాడు, మెడకేసుకున్నాడు, ఇవి నేర్చిండు మాట. మనం బాంబులు అవుతాం అంతే. ఇక వాళ్ళ సంగతి తీస్తాడు కానీ చేతల్లో లేడు. మాటలలో ఉన్నాడు, చేతల్లో లేడు. మాటలలో ఉన్నాడు, చేతలలో లేడు. చెప్పుడు వరకే ఉందా? అంత చెప్పుడు వరకే ఉంది అంతే. బాడ్ పేపర్ మీద బొంగిండు ఇప్పటిదాకా. ఇప్పుడు దేవుళ్ళ మీద బొంగుతున్నాడు. దేవుళ్ళు కూడా నమ్మకం లేదు. ఇంతకుముందు బాండ్ పేపర్లు ఉన్నాయి, ఇప్పుడు దేవుళ్ళు అంటారు. దేవుళ్ళు ఎందుకు దేవుళ్ళ మీద ఓట్లేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంట రేవంత్ రెడ్డికి? ఇక ఆయనకు అలవాటు, అబద్ధాలు అలవాటు అంతే అంటారు. ఇక్కడ అవతో మాట్లాడరా? ఏం చెప్తావు అమ్మా రేవంత్ రెడ్డి పైన? ఏం చెప్పాలి బిడ్డే, మాకేం ఉద్దరకం చేస్తున్నాడు ఆయన వచ్చింది. మాకేం లేదు, అన్ని ఇస్తున్నాడు. పెళ్లి లగ్గాలయి, సావులయి, బతుకులయి, ఆడళ్లకు 20,000 ఎన్నో ఇస్తాడు. అవి లేవు, ఇవి లేవు, ఎక్కడ లేవు. ఏమిడికి ఎక్కిండు ఆయన? తౌటి వెళ్తున్నాడు. ఇచ్చినాడు 2500 ఇచ్చినాడు, 4,000 ఇచ్చిరట పింఛన్లు రేవంత్ రెడ్డి వచ్చినాక. ఎవరు? రేవంత్ రెడ్డి వచ్చినాక ఇయ్యలేడు. అవే 2 రెండుటికి ఇవ్వలేదు మాకు. కేసీఆర్ ఇచ్చినాయి ఇస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఏమంటే అప్పుడు ఇచ్చిండు. అవే 200 కాడికే ఇస్తున్నాడు, 2,000 కాడికే ఇస్తున్నాడు మాకు. ఇక మాకేమో దొరకలేదు బిడ్డే. ఇక ఇండ్లు కట్టిస్తాము, అవి కట్టిస్తాము అని ఇండ్లు గోడలు పెట్టుకున్నారు. అట్లనే చీకిపోతున్నాయి. మరేమి ఇంత పేదోళ్ళను చేసి పెద్దగా చేసి నువ్వు పెద్దగా మా తోటి నీ కోటేస్తావు, నువ్వు పెద్దగా ఇంకా అట్లా లేదు ఆయనకు. ఇక అన్ని అబద్ధాల మాటలు, అన్ని జూట మాటలు చెప్తున్నాడు. ఇక పోతున్నాడు. ఇక నిలబడి మాట్లాడేది లేదు, నిలబడి చేసేది లేదు. పబ్లిక్ సమస్యలు అరుచుకున్నది లేదు. ఎట్లా మరి ఇక ఇది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నాడు మంచిగా ఉండే బిడ్డ మాకు. కేసీఆర్ మంచిగా చేసిండు. అబద్ధం ఎందుకు? ఆయన సాటుకున్నాడు, మేము కూడా ఉన్నాం. ఆయన మంచిగా చేసిండు. ఏం చేసిండు మంచిగా? రైతు బంధు పైసలు 20 రకాల పడుతుండే, అవి లేవు. ఇక చెడ్డది మంచిది ఊరు నడుచుకుంటుండే. అదే ఉన్నోళ్ళని లేనోళ్ళని నడుచుకుంటుండే. లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా, ఉన్నోనికి ఏదో ఇస్తా. కరెంటు నీళ్ళు ఇవన్నీ కరెంట్ అన్ని సప్లై చేసిండు ఆయననే. ఈయన చేసిండు తెలియదు నాకు, కానీ ఇలా గుర్తు. మంచిగా వస్తుంది. ఆయన మంచిగా చేసిండు బిడ్డ, అనకుంటా చేసిండు. ఈయననేమో అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతుండు, ఆ గడ్డ ఎక్కుతున్నాడు. ఏం చేస్తాము? వెయ్యం ఆయనకు, వెయ్యం. మాకు మంచిగా లేదు, మంచిగా లేదు మాకు. అయినా మాకు మంచిగా చేస్తలేడు, మేము వెయ్యం అంతే. రేవంత్ రెడ్డికి ఓటు వేయరంటారు? వెయ్యం.